శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ లావణ్య కుమార్ చక్రవర్తి అనే భక్తుడు వ్రాసిన స్మృతుల నుండి ఒక సందర్భంలో స్వామి ప్రేమానంద ఇలా అన్నారు: మాతృదేవి శ్రీ శారదామాతను ఎవరు అర్థం చేసుకున్నారు? ఎవరు అవగతం చేసుకోగలిగారు? జై మా, జై మా, జై మా. ఆయన నుండే ఈ క్రింది సంఘటన గురించి విన్నాను. ఒకసారి స్వామీజీ అంటే స్వామి వివేకానంద స్వామీజీ బేలూరు మఠం నుండి మాతృదేవి దర్శనార్థం పడవలో వెళుతూ ఉన్నారు. ఆయనతో స్వామి తురీయానంద కూడా ఉన్నారు. అది వర్షాకాలం. గంగానది నీరు కలుషితమై ప్రవహిస్తూ ఉన్నది. అప్పుడు స్వామీజీ 102 డిగ్రీల జ్వరముతో బాధపడుతూ ఉన్నారు. పడవ పయనిస్తూ ఉంది. పడవ నుండి కాస్త వంగి స్వామీజీ ఆ కలుషితమైన గంగాజలాన్ని 2 దోసెళ్లతో తీసుకొని త్రాగి తలపై చల్లుకున్నారు. అది చూసి స్వామి తురీయానంద అలా చెయ్యడం వల్ల జ్వరం ప్రకోపిస్తుందని స్వామీజీతో అన్నారు. అందుకు స్వామీజీ ఇలా జవాబిచ్చారు: సోదరా, మాతృదేవి శ్రీ శారదామాత దర్శనార్థం వెళుతున్నాను. మనస్సు శరీరాలలో కించిత్తు కూడా కళంకం ఉండరాదు. అలా ఉంటే సర్వనాశనమే. అందుకే నా మనస్సు భయంతో వణికిపోతున్నది. తూర్పు వంగదేశములోని ఒక భక్త సమాజములో పూజా గది ఒకటి ఉంది. గురుదేవుల, మాతృదేవుల చిత్రాలను అందులో ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. స్వామీజీ జన్మతః బ్రాహ్మణులు కారు. అందువలన ఆయన చిత్రపటాన్ని ఉంచడానికి తటపటాయించారు. ఆ విషయం విని శ్రీ శారదామాత ఉద్వేగపూరితురాలైనారు. కుల దురభిమానాన్ని పటాపంచలు చేసేలా గంభీర స్వరముతో అమ్మ ఇలా అంటారు: ఎక్కడ నరేన్ను ఆరాధించరో అక్కడి పూజను గురుదేవులు శ్రీరామకృష్ణులు స్వీకరించరు. ఇదే విధంగా తూర్పు వంగదేశములోని మరొక భక్త సమాజములోనూ జరిగింది. వారు తటపటాయించడానికి ఇంకో కారణం ఉంది. గురువు ప్రక్కనే శిష్యుని చిత్తరువును ఉంచి పూజించవచ్చునా అనే సంశయం వారికి కలిగింది. దీని గురించి వారు అమ్మను అడిగారు. అది విని అమ్మ గంభీర ముద్ర వహించారు. కాసేపు మౌనంగా ఉండిపోయారు. బహుశా తమ ప్రశ్నే అమ్మకు నచ్చలేదు అనుకొని వారు భయపడ్డారు. మౌనము వీడి గంభీర స్వరముతో మాతృదేవి ఇలా అన్నారు: గురుదేవులు కనుక ఉండి ఉంటే ఇలా జరుగనిచ్చేవారా? అమ్మ మాటలు విని తమ సంశయము న్యాయసమ్మతమైనదే అని వారు భావిస్తున్న సమయంలో మాతృదేవి మళ్ళీ ఇలా అన్నారు: గురుదేవులు ఉండి ఉంటే నరేన్ను తమ ప్రక్కన ఇలా కూర్చోపెట్టుకునేవారా? తమ ఒడిలో కదా కూర్చోపెట్టుకుని ఉండేవారు. ఆయన కంటి పాప కదా నరేన్. ఇలా అంటూ ఉండగా మాతృదేవి కళ్ళు ఆర్ద్రమైనాయి. అక్కడున్న వారందరి కళ్ళు చెమ్మగిల్లాయి.